ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనం క్రీస్తు జయంతి కోసం సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా 3 రోజుల క్రిస్మస్ దివ్య సత్ప్రసాద ఆరాధన మనం చేస్తున్నాం. పశువుల తొట్టిలో జన్మించినటువంటి యేసు ప్రభువును దివ్య సత్ప్రసాదములో దర్శించి ఆయన ఆశీర్వాదమును పొందడానికి ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా ప్రయత్నిద్దాం. యేసు ప్రభువు ఈ దివ్య సత్ప్రసాదములో మనతో పాటు ఉన్నారు. ప్రత్యక్షంగా మనం ఒక అప్పమును చూస్తూ ఉన్నాం. కానీ ఈ అప్పములో యేసు ప్రభువు సజీవంగా ఉన్నారు. మన విశ్వాసపు కన్నులను తెరిచి చూస్తే యేసు ప్రభువును మనం చూడగలుగుతాం. ప్రభువు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభువు మన మధ్య ఉన్నారు. క్రీస్తు జయంతి మనకిచ్చే అతి గొప్ప సందేశాల్లో ఒకటి, దేవుడు మనతో ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వాక్యాల్లో మనం ఇలా చదువుతున్నాం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు ఇక్కడ నెరవేరాయి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యములు దేవుని వాగ్దానం ఈ విధముగా మనకు కనబడుతుంది. ఆ వాగ్దానం పశువుల తోటలో నెరవేరింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. మానవులకు చేరువలో ఉన్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం సెలవిస్తుంది, అవును మరి మన దేవుడు పిలవగానే పలికేవాడు. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె ఇంత చేరువలో ఉన్నాడా? మానవులకు చేరువలో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఈ యొక్క సత్యం క్రీస్తు జయంతిలో మరింత దృఢంగా రుజువు అవుతుంది.
మానవులతో మమేకమవ్వడానికి, మానవుల మధ్య నివసించి మానవులను రక్షించినటువంటి నిజదేవుడు యేసు ప్రభువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాను. దేవుడు మన మధ్య నివసించడానికి దిగి వచ్చారు. పాపాత్ములైన మానవుల మధ్య జన్మించడానికి, వారితో పాటు జీవించడానికి, వారిని రక్షించడానికి ప్రభువు చిత్తగించారు అనేది చాలా గొప్ప విషయం. దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభువు మనతో పాటు ఉన్నాడు. దివ్య సత్ప్రసాదం వైపు కన్నులెత్తి చూద్దాం. మన విశ్వాసపు కన్నులను తెరిచి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. హృదయ శుద్ధి కలిగి పవిత్రపరపబడిన హృదయాలతో దివ్య సత్ప్రసాదం వైపు చూస్తే మనం యేసు ప్రభును దర్శించగలుగుతాం. ఎందుకంటే యేసు ప్రభువు ఈ దివ్య సత్ప్రసాదములో సజీవంగా ఉన్నారు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఒక పాట రూపంలో ఆయనను మనం స్తుతించి ఆరాధిద్దాం.
ఈ లోకంలో మానవులకు సమస్యలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి. ఒక్కొక్కసారి మానవులు నానా రకాలైన ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. బతుకు బండిని ఈడ్చలేక అలసిపోతూ ఉంటారు. బరువైన బతుకులతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మానవులకు దిక్కెవరు? ఈ మానవులకు తోడెవరు? ఈ మానవుల కష్టాలకు, సమస్యలకు, బాధలకు ఎవరు సమాధానమిస్తారు? ఈ ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తు పుట్టుక. మనకు కష్టాలున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి. కానీ వాటిని అధిగమించడానికి ప్రభు మనకు శక్తినిస్తారు. ప్రభు మనతో ఉండి నడిపిస్తారు. ఆయన మనతో ఉన్నాడు అనేదే మన ధైర్యం. మనకు స్ఫూర్తినిచ్చే, శక్తినిచ్చే, ధైర్యాన్నిచ్చే సందేశం ఇది. దేవుడు మనతో ఉన్నాడు. దర్శన గ్రంథము 21వ అధ్యాయం వాక్యములు 3, 4 ఈ విధముగా సెలవిస్తున్నాయి. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు కాని, దుఃఖము కాని, ఏడ్పు కాని, బాధ కాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు కథించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. ఇదిగో దేవుడు మానవులతో ఉన్నాడు. మానవులకింకా కష్టాలు, సమస్యలు, బాధలు ఉండవు. ఎందుకంటే పాత విషయములు గతించిపోయినాయి. మన జీవితములో గొప్ప మార్పులు తీసుకురావడానికి, మన జీవితాలను నూతన ఉత్తేజముతో, జీవముతో నింపడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనతో పాటు ఉండే మనకు ఏ కొదవయు ఉండబోదు. ఇప్పటి వరకు మనకు కష్టాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, సమస్యలతో, ఇబ్బందులతో మనం బాధపడ్డాం. కానీ ఇప్పటి నుంచే మనం సంతోషించాలి. ఎందుకంటే ప్రభువు మనతో ఉన్నాడు. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏ మాత్రము ఉండబోదని పవిత్ర వాక్యం సెలవిస్తుంది. మన ఆనందానికి కారణమే ప్రభువు మన మధ్య ఉండడం. ఈ యేసు ప్రభువును మనం స్వీకరించాలి. ఆ ప్రభువునందు మనం ఆనందించాలి. ఆయన మనతో పాటు ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యములో యేసు ప్రభు అంటున్నారు, నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. మన యందు నివసించడానికి సిద్ధమైనటువంటి ఒక గొప్ప దేవుడు, మానవుల హృదయాలు నివసించడానికి తప్పించిపోయే దేవుడు, మానవులతో మమేకం కావడానికి దిగి వచ్చినటువంటి దేవుడు.
ఆయన యందు ఉండమని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దివ్య సత్ప్రసాద యేసయ్య వైపు కన్నులెత్తి మనం చూద్దాం. ఇదిగో ప్రభువు ఉన్నతమైన సింహాసనము నుండి గంభీర ధ్వని పలికినట్లు దివ్య సత్ప్రసాద యేసయ్య ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నారు. నేను మీతో ఉన్నాను. రెండు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువు జన్మించారు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి యేసు ప్రభు మరణించారు, పునరుత్థానుడయ్యారు, తండ్రి దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళారు. కనుక కొందరైనా అనుకోవచ్చు యేసు ప్రభువు కేవలం 33 సంవత్సరాల కోసం ఈ లోకానికి వచ్చారని. యేసు ప్రభు కేవలం 33 సంవత్సరాల కోసం ఈ లోకానికి రాలేదు. శాశ్వతంగా ఈ లోకములో ఉండడానికి యేసు ప్రభు వచ్చారు. అప్పట్లో ఉన్న ప్రజలతో మాత్రం కాదు, మనతో కూడా ప్రభువు ఉన్నారు. ఈ రోజు మనతో ఉన్నారు. మన కష్టాల్లో, మన సమస్యల్లో, మన బాధల్లో మన ప్రభువు మనతో పాటు ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ప్రభు అంటున్నారు, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను. తండ్రి దేవుని దగ్గరికి తిరిగి వెళ్లే ముందు ప్రభువు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప హామీ, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. అయితే ప్రభువు మనతో పాటు ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 8వ వాక్యం సెలవిస్తుంది, నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును, ఆయనకు మార్పు లేదు. ఆ యేసు ప్రభువును మనం ఈ దివ్య సత్ప్రసాదములో చూస్తూ ఉన్నాం. ప్రభువు మనతో పాటు ఉన్నారు. విశ్వాసముతో, భక్తితో మనం ప్రార్థిద్దాం. మన ముందు ఉన్నటువంటి యేసు ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. మనమందరం కలిసి విశ్వాసపూర్వకంగా ఒక ఆరాధనా గీతమును ఆలపించి యేసు ప్రభు పవిత్ర నామాన్ని మహిమపరచుదాం. అభిషేకించిన
మనతో పాటు ఉన్నటువంటి యేసుప్రభు పవిత్ర పాదాల చెంత మన విన్నపాలను సమర్పించుకొని మనం ప్రార్థిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం వాక్యాలు 13, 14. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. యేసు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. ప్రభువు మాట తప్పడు, ఆయన మాటలకు మార్పు లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యంలో యేసు ప్రభు అంటున్నారు, భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. యేసు ప్రభు మాటలు శాశ్వతంగా నిలిచే మాటలు. ఆయన ఆ రోజు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు మనకు వర్తిస్తుంది. ఇదిగో ప్రభు అంటున్నారు, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇదిగో ప్రభు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరిట మనం అడుగుదాం. ఇక్కడ చెప్పుకునే ప్రతి ఒక్క ప్రార్థనకు మనిషిగా అవతరించిన యేసయ్య మా ప్రార్థన ఆలకించండి అని మనం జవాబుగా పలుకుదాం. కరుణామయుడైన యేసు ప్రభువా, పశువుల తొట్టిలో జన్మించి పాపాత్ములమైన మాతో పాటు ఉండి మమ్ము ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు వేలాది వందనాలు అర్పిస్తున్నాము. ప్రభు అయిన దేవా, మీరు మాతో ఉన్నారని మేము దృఢంగా నమ్ముతున్నాం. మా హృదయాల్లోనికి వేంచేసిరండి, మా కుటుంబాల్లోనికి మీరు వేంచేసిరండి. మా హృదయాలను పవిత్రపరచి మా కుటుంబాలను పవిత్రపరచండి. మీరు చూపించినటువంటి మార్గమున నడిచే భాగ్యమును మాకు దయచేయండి. మనిషిగా అవతరించిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మనిషిగా అవతరించిన మా యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కరుణామయుడా, గొప్ప దేవుడా, పరమ వైద్యుడా యేసు ప్రభువా, రోగుల కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. చాలా మంది రకరకాలైన రోగాలతో బాధపడుతూ ఉన్నారు. మీరు ఈ లోకములో మానవులతో నివసించినప్పుడు రోగాల మీద గొప్ప శక్తిని చూపించారు. రోగుల మీద జాలిపడి రోగాలను స్వస్థపరిచి వారిని ఆశీర్వదించారు. ఇదిగో రోగులందరినీ మీ పవిత్ర పాదాల చెంత సమర్పించుకొని మేము ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తమును చాపి వారిని ఆశీర్వదించండి. శిలువ మీద మీరు చింతించినటువంటి మీ పరిశుద్ధమైన రక్తమును వారందరి మీద చిలకరించి వారిని ఆరోగ్యవంతులుగా మలచండి ప్రభువా. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మనిషిగా అవతరించిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా కుటుంబాల కోసం ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. నజరేతులోని ఒక కుటుంబంలో జన్మించి ఒక సాధారణ వ్యక్తిగా జీవించి మానవులకు ఆదర్శంగా నిలిచినటువంటి యేసు ప్రభువా, మా కుటుంబాలను నజరేతులోని పవిత్ర కుటుంబం వలె తీర్చిదిద్దడానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. మా కుటుంబ సభ్యులందరినీ మీ పాదాల చెంత సమర్పించుకొని మేము ప్రార్థిస్తున్నాం. మా పాపాలను క్షమించండి, మా రోగాలను స్వస్థపరచండి. మా దగ్గర
లోపాలుంటే వాటిని పరిహరించండి. మీకు మరింత చెరువులో ఉండి జీవించడానికి కావలసిన శక్తిని మాకందరికీ దయచేయండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ కుటుంబమును రక్షింపబడును అని పలికిన ఆ వాక్కు మా జీవితములో, మా కుటుంబములో నెరవేరే మా కుటుంబాలను దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మనిషిగా అవతరించిన యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మానవుల మీద కనికరం చూపినటువంటి దయామయుడా, నెనరుగల దేవుడా, కరుణామయుడా, గొప్ప దేవుడా, గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతూ ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొడుతూ వారిని బలపరచినటువంటి ప్రభువా, దివ్య సత్ప్రసాదములో మేము చూస్తూ ఆరాధిస్తున్నాం. మమ్మ బలపరచండి, మా మీద జాలి చూపండి, కనికరముతో మమ్మ ఆశీర్వదించండి. మా కష్టాలను, మా సమస్యలను, బాధలను మీ ముందు మేము సమర్పిస్తున్నాం. మీరు మాతో పాటు ఉన్నారు అనేదే మా ధైర్యము. కష్టాల్లో, సమస్యల్లో మాకు దారి చూపండి, మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించండి. ఇమ్మానుయేలు దేవుడా, మా కుటుంబంలో ఉండి మమ్మందరిని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము. మనిషిగా అవతరించిన మా యేసు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. చివరిగా మన వ్యక్తిగత అవసరాలను, విన్నపాలను యేసు ప్రభు పవిత్ర సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను అని పలికినటువంటి ప్రభువు ఇదిగో మన మధ్య ఉన్నారు. దివ్య సత్ప్రసాద యేసయ్య మనలను చూస్తూ ఉన్నారు. మన కష్టాలు ఆయనకు తెలుసు, మన అవసరాలు ఆయనకు తెలుసు, మన బాధలు ఆయనకు తెలుసు. మనల్ని ఆశీర్వదించడానికి ప్రభువు మనతో పాటు ఉన్నారు. అదే మన విశ్వాసం, అదే మనకు ఊరటనిచ్చే, శక్తినిచ్చే, ధైర్యాన్నిచ్చే గొప్ప మాట. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. మన దేవుడు మనతో ఉన్నాడు. భక్తిపూర్వకంగా ఆయన ఆశీర్వాదమును మనం స్వీకరిద్దాం. దివ్య సత్ప్రసాద యేసయ్య మనలను దీవించి ఆశీర్వదించి నిరంతరం కాపాడునుగాక. శిరమును వంచుడి వినయము తోడా, ఈ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా, పరమ పితామా పాలక జయము, జయము రక్షక యేసునకు, పవిత్ర స్పిరిట్